అభిమన్యుడు అర్జునుడి కుమారుడు. అభిమన్యుడు తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రకి చక్రవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, లోపల ఎలా పోరాడాలో చెప్తున్నప్పుడు అభిమన్యుడు గర్భంలోనే విన్నాడు. కాని మధ్యలో సుభద్రకి నిద్రవచ్చింది. అందువల్ల చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గం అభిమన్యుడు వినలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరగగా యుద్ధంలో కౌరవులు 13వ రోజు చక్రవ్యూహం అనే అత్యంత క్లిష్టమైన వ్యూహాన్ని అమలుచేశారు. అర్జునుడు గోపాలకులను రక్షించేందుకు చిందుదేశానికి వెళ్లడంతో అభిమన్యుడు అర్జునుని స్థానంలో పోరాటానికి సిద్ధమయ్యాడు. ధర్మరాజు అభిమన్యుడిని అడిగాడు, నీవు చక్రవ్యూహంలోనికి ప్రవేశించగలవా? అభిమన్యుడు ధైర్యంగా లోపలికి ఎలా వెళ్లాలో నాకు తెలుసు అని చెప్పాడు. ద్రౌపదీపుత్రులు, పాండవులు, ఇతర యోధులు వెంట ఉంటారని చెప్పి అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. అభిమన్యుడు ధైర్యంగా వ్యూహాన్ని చీల్చి లోపలికి ప్రవేశించాడు. అతను దుర్మర్షణ కుమారుడిని చంపాడు, లక్ష్మణ కుమారుని సంహరించాడు, బహుమంది కౌరవ సేనాధిపతులను సంహరించాడు. అభిమన్యుడి వీరత్వం చూసిన కౌరవులు భయపడ్డారు. ఒకే ఒక్క అభిమన్యుడు వారికి సింహంలా కనిపించాడు. చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక అభిమన్యుడు చిక్కుపడ్డాడు. అతనిపై ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకునిలాంటి 6 మహారథులు కలసి దాడి చేశారు. ఇది క్షత్రధర్మానికి వ్యతిరేకం. కర్ణుడు అభిమన్యుడి ధనుస్సును తెంచాడు, శకుని గుర్రాలను హతమార్చాడు, దుర్యోధనుడు చక్రంతో దాడి చేశాడు. అభిమన్యుడి చేతిలో ఆయుధం లేనప్పటికీ బుర్రపుబండి చక్రంని కూడా వాడి యుద్ధరంగంలో ఒక సింహంలా పోరాడాడు. చివరికి దుశాసనుని కుమారుడు అభిమన్యుడిని గదతో తలపై ఘోరంగా కొట్టి చంపాడు. అభిమన్యుడు తీవ్రంగా గాయాలవదాం చివరి వరకు ధైర్యంగా యుద్ధం చేసి వీరమరణం పొందాడు. అతని మరణం పాండవులకు తీవ్ర దుఃఖాన్ని తీసుకొచ్చింది. అర్జునుడు ఈ విషయం తెలుసుకుని ఘోరంగా కోపం తెచ్చుకున్నాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, ఈ రాత్రిలోపు జయద్రథుడు చనిపోకపోతే నేను అగ్ని ప్రవేశిస్తాను. అభిమన్యుడి కథ మానవ చరిత్రలో ధైర్యానికి, ధర్మానికి, త్యాగానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. అతని వీరమరణం పాండవుల హృదయాలను తాకి యుద్ధాన్ని మరింత తీవ్రంగా మార్చింది.